హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, క్రాసింగ్ హెడల్స్ కంపెనీ నుండి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో అదేంటంటే డేటా ఎంట్రీ క్లర్క్ జాబ్స్ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో కంపెనీ వచ్చేసి క్రాసింగ్ హెడల్స్ అనమాట. డేటా ఎంట్రీ క్లర్క్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ పొజిషన్. మీరు పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు, మీరు ఫుల్ టైమ్గా కూడా ఈ యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే వీక్లో మీరు 10 to 40 అవర్స్ వర్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే మీకు పర్ అవర్కి $20 to $35 వరకు మీరు ఈ యొక్క వర్క్ చేసుకుంటూ సో అర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ చూడొచ్చు డీటెయిల్స్ చూసుకున్నట్టయితే. సో అబౌట్ ద జాబ్ కనుక చూసుకున్నట్టయితే, అట్ క్రాసింగ్ హెడల్స్ వీ వర్క్ యాజ్ ఎ రిఫరల్ పార్ట్నర్. వీ రిఫర్ క్యాండిడేట్స్ టు మెర్కూర్ దట్ కొలాబరేట్ విత్ ద world's leading AI research labs to build and train cutting edge AI మోడల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజేషన్ వచ్చేసి మెర్కోర్ అనమాట. పొజిషన్ వచ్చేసి జర్నలిస్ట్ లేబులింగ్ అనమాట. సో మీ యొక్క పొజిషన్ వచ్చేసి జర్నలిస్ట్ లేబులింగ్ ఉంటుంది. సో రెఫరల్ పార్ట్నర్ వచ్చేసి క్రాసింగ్ హెడల్. సో మీకు కంప్లీట్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. సో ఎటువంటి సో అంటే వరి అవ్వాల్సిన అయితే అవసరం అయితే లేదనమాట. సో టైప్ వచ్చేసి అవర్లీ బేసిస్లో మీకు యొక్క అంటే పేమెంట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి పర్మనెంట్ అయితే కాదనమాట, కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. ఇది వచ్చేసి కంపెన్సేషన్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సో పర్ అవర్కి $25 $35 వరకు మీకు ఈ యొక్క మనీ అయితే మీరు అర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. లొకేషన్ వచ్చేసి రిమోట్ పొజిషన్ ఉంటుంది. కమిట్మెంట్ సో పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు అనమాట. మీరు 10 to 40 అవర్స్ పర్ వీక్కి చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ విత్ ఫ్లెక్సిబుల్ స్కెడ్యూల్లో మీరు చేసుకోవచ్చు అనమాట. రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే, ట్రైనింగ్ సపోర్ట్ విల్ బీ ప్రొవైడెడ్. సో కంపెనీ నుండి మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట మీరు వన్స్ ఒక జాబ్కి సెలెక్ట్ అయితే. ఎవాల్యూట్ అండ్ కంపేర్ AI జనరేటెడ్ రెస్పాన్సెస్ బేస్డ్ ఆన్ క్వాలిటీ, కోహెరెన్స్ అండ్ హెల్ప్ఫుల్నెస్ అనమాట. అసైన్ ప్రిఫరెన్స్ ర్యాంకింగ్ టు పేర్ ఆర్ సెట్ ఆఫ్ మోడల్ అవుట్పుట్స్ అకార్డింగ్ టు డీటెయిల్డ్ గైడ్లైన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడ్ బ్రీఫ్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ర్యాంకింగ్ డెసిషన్స్ వెన్ రిక్వైర్డ్, ఫ్లాగ్ ఇట్స్ కేసెస్ అండ్ టాస్క్ in consistencies and follow ఎవాల్వింగ్ లేబులింగ్ క్రైటీరియా అనమాట. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మెయింటైన్ కన్సిస్టెన్సీ అండ్ అలాగే యాక్యురసీ అక్రాస్ రిపిటేటివ్ లేబులింగ్ టాస్క్ అనమాట. సో వీటి మీద మీరు వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ వచ్చేసి ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా లేబులింగ్ అండ్ అలాగే కంటెంట్ మోడరేషన్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే లేకపోతే ప్రిఫరెన్స్ ర్యాంకింగ్ ప్రిఫర్డ్ అనమాట. ఎక్సలెంట్ క్రిటికల్ థింకింగ్ ఉండాల్సి ఉంటుంది. రీడింగ్ కాంప్రిహెన్షన్ అలాగే అటెన్షన్ టు డీటెయిల్గా ఉండాల్సి ఉంటుంది అనమాట. కంఫర్టబుల్ విత్ నాన్స్ జడ్జ్మెంట్ అండ్ అలాగే అంబిగ్యూస్ టాస్క్ మీద. నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్గా వర్క్ చేసుకునే ఎబిలిటీ, ఫ్లెక్సిబుల్ స్కెడ్యూల్ వర్క్ చేసుకునే ఎబిలిటీ ఉండాల్సి ఉంటుంది అనమాట. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మేబీ ఆస్క్ టు కంప్లీట్ ఏ బ్రీఫ్ అసెస్మెంట్ టు టాస్క్ ఫిట్ అనమాట. సబ్మిట్ ఫామ్ అనమాట. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ అక్కడ డిస్క్రిప్షన్లో అప్లై లింక్ క్లిక్ చేయాలని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే ajsjobsinfo.com అనే వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలా ఓపెన్ అయిన తర్వాత మీకు పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ కూడా అప్లై లింక్ క్లిక్ చేయాలని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత సో చెక్ చేసుకోవచ్చు మీరు. లెఫ్ట్ సైడ్లో అప్లై అని ఉంది చూడండి. సో దాని మీద క్లిక్ చేసి మీ యొక్క రెజ్యూమ్ని సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మీ రెజ్యూమ్ సబ్మిట్ చేసి అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ అనుకుంటే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు అంటే డేటా ఎంట్రీ మీద మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.